హలో అందరికీ. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం సేమియా సగ్గుబియ్యం పాయసం ఏ విధంగా చేయాలో చూద్దాము. నా ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను సగ్గుబియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను. ఒక 1 లీటర్ పాలు తీసుకుని చిక్కటి పాలు తీసుకోవాలి, అప్పుడే మనకి చాలా టేస్టీగా వస్తుంది. పాలు తీసుకుని ఈ విధంగా ఉడికించుకుంటున్నాను సగ్గుబియ్యాన్ని. తర్వాత కొంచెం బటర్ వేసుకుని సేమియాని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టి ఈ విధంగా వేయించుకోవాలి. ఇది కంప్లీట్గా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి మాత్రమే ఈ విధంగా వివరిస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. సగ్గుబియ్యం మనకి కుక్ అయింది లేదా అనేది ఎలా తెలుస్తుందంటే దాన్ని ఇలా నొక్కి చూస్తే సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతే మనకి సగ్గుబియ్యం కుక్ అయిందని తెలుస్తుంది. సగ్గుబియ్యం పూర్తిగా కుక్ అయిన తర్వాత సేమియా వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. లేకపోతే సగ్గుబియ్యం ఉడకకుండా గట్టిగా తగులుతూ ఉంటుంది పంటి కింద. ఈ విధంగా వేయించి పెట్టుకున్న సేమియాని అంతటిని ఈ పాలల్లో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఒక్కసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు ఎంత బాగా రెడీ అయిందో. ముందుగా నేను ఒక గ్లాసు 1/2 లీటర్ పాలకి 1 గ్లాసు బెల్లం వేస్తున్నాను. దాన్ని ముందుగా పాకం రెడీ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని పాకం అంతటిని కూడా ఇందులో వేసి కలుపుకున్నాను. డ్రై ఫ్రూట్స్ అంతని కూడా నేతిలో వేయించుకుని అదంతా వేసుకుని ఈ విధంగా రెడీ చేసుకోండి.